ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్విదశకాండం, యెహోషువ ఏర్పాట్లు, రూతు, సమూయేలు, 2 సమూయేలు, మొదటి రాజులు, 2 రాజులు, మొదటి దంతలు, 2 దినవృత్తాలు, ఎజ్రా, నెహెమియా, ఎస్తేరు, యోబు, గణం, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, యెషయా, యెరెమీయా, ఎలాప, యెహెజ్కేలు, దానియేలు, ఏబూలి, ఆమోసు, బుద్ద, ఓనమీక, సమము, హబక్కూకు, జకర్యా, హగ్గై, మలాకి. అందరికీ మరణాత మహిమ స్వరం కార్యక్రమంను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా వాక్య భాగాన్ని చదువుకుందాము. లూకాసు వార్త 23వ అధ్యాయము 52వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 52వ వచనం. అతడు పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకు మునిపెన్నడును ఉంచబడలేదు. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవా, ప్రేమస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనిచున్నాం. శ్రేష్టమైనటువంటి ఈ సమయంలో ప్రభువా, నీ మాటలను తండ్రి మాకు వినిపించమని, ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభువా, నీ బిడ్డలు తండ్రి నీ మాటలు వినాలని ఆశపడుతూ ఉన్నారు. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడు నీవు మాత్రమే గనక కొద్ది నిమిషములు మాతో మాట్లాడి సమస్త మహిమ మీరే పొందుకోమని వాక్యమై ఉన్న యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. దేవనామమును మీ ఎల్లరికూ శుభములు కలుగునుగాక, ఆమెన్. మరి మరణాత మహిమ స్వరం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కార్యక్రమం ద్వారా దేవుడు ఎన్నో మేలులు, ఎన్నో ఆశీర్వాద కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. అనేక మంది మేలు పొందుకుంటున్నామని ఫోన్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మరి ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి అంశాన్ని మనం విందాము. నిన్నటి దినాన శుభ శుక్రవారాన్ని మనం ముగించుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువను గురించి, ఆయన చేసినటువంటి యజ్ఞము గురించి, ఆయన చేసినటువంటి యాగము గురించి, ఆయన చేసినటువంటి త్యాగము గురించి మనము ధ్యానించాం. చాలా లోతైనటువంటి విషయాలు దేవుడు మనకు బయలుపరిచాడు. మరి నిన్న దినాన 6 గంటల నుండి ఆయన శిలువ శ్రమ మొదలైతే 9 గంటలకు ఆయనను మరి శిలువకు అంటగొచ్చినట్టుగా, శిలువ మ్రాను మీద ఆయనను 9 గంటలకు వేలాడదీసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 9 గంటల నుంచి 3 గంటల వరకు ఆయన శిలువ మ్రాను మీద ఆయన ఉన్నారు. ఆ సమయంలోనే 1 గంట ఆ ప్రాంతానికి ఆకాశమంతా కూడా మరి మబ్బు కమ్మేసింది. అనగా సూర్యుడు అంధకారమైపోయేను అని రాయబడింది. అంటే ఇక వెలుతురు లేకుండా చీకటి కమ్మేసింది. కారు చీకటి అక్కడ కమ్మినట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. మరి ఆ సమయంలో ఆయన తండ్రిని ఆత్మని చేతికి అప్పగించుకొనుచున్నానని తన ప్రాణమును విడిచిపెట్టినట్టుగా, తన ప్రాణమును ఆయన వదిలినట్టుగా, మరి ఆయన మరణించినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది లూకా సువార్త కావచ్చు, మత్తయి సువార్త కావచ్చు, ఏదేమైనప్పటికీ ప్రతి సువార్తలో కూడా మనకు రాయబడినటువంటి మాట. 23:46 లూకా సువార్త చూస్తే, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రిని నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. ఆయన ఇలా చెప్పి ప్రాణం విడిచాడు. ఆ ప్రాణం విడిచిన తర్వాత అక్కడ ఏం జరిగిందో గమనిస్తే 47వ వచనం, శతాధిపతి జరిగినది చూచి, ఒక శతాధిపతి అండి అక్కడ ఉండి అంత అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఆయన శిలువ మ్రాను మీద ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితి అంతా కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన ప్రాణం పోయే సమయం కూడా అక్కడే ఉన్నాడు. ఆయన చూచి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరచెను. చాలా అద్భుతమైన విషయం అండి. శిలువ మ్రాను మీద ఆయన ఉన్నప్పుడు ఒక ప్రక్కన ఒక దొంగ, ఒక ప్రక్కన ఒక దొంగ, ఇద్దరు దొంగలు అటు ఇటు కూడా ఆయనతో పాటు సిలువ వేశారు. ఇక్కడ ఒక దొంగ మారినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం.
ఇక్కడ శతాధిపతి కూడా మరి అంటున్నటువంటి మాట, నిజముగా నీతిమంతుడై ఉన్నాడని చెప్పాను, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండేనని చెప్పి ఈయన దేవుడే అనే విషయాన్ని కూడా మరి మిగిలినటువంటి సువార్తల్లో ప్రస్తావించినట్టుగా మనం చూస్తాం. ఏదేమైనప్పటికీ ఆ శతాధిపతి కూడా మారినట్టుగా మనం గమనించాలి. శతాధిపతి 100 మందికి అధిపతిగా కనబడుతున్నాడు. శతాధిపతి మారాడు. చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యమును చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి, ఏడ్చారు అందరూ కూడా. ఆయనకు నెలవారైన వారందరూ గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి. మొత్తానికి శుక్రవారం అనగా నిన్నటి దినాన్న ఆయన ఎప్పుడైతే ప్రాణం విడిచాడో అప్పుడు శతాధిపతి అంటున్నాడు కదా, ఈయన నీతిమంతుడు, ఈయన దేవుని కుమారుడీనా, ఈయన దేవుడే అనే విషయాన్ని కూడా అక్కడ ఆయన ప్రస్తావించినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత అక్కడికి వచ్చినటువంటి జనాంగం, దూరంగా ఉన్నటువంటి ఆ స్త్రీలు కట్ట అందరూ కూడా రొమ్ము బాదుకుంటూ ఏడ్చేస్తున్నారు, చాలా విపరీతంగా ఏడుస్తూ ఉన్నారు. ఆ తరువాత మరి 3 గంటలకు ఆయన మరణించిన తర్వాత అది ఆ రోజు శుక్రవారము అనగా నిన్న దినాన్న సిద్ధపాటు దినం. తర్వాత రోజు విశ్రాంతి దినము అనగా ఈరోజు విశ్రాంతి దినముగా ప్రకటించబడింది శనివారం. దీన్నే పరిశుద్ధ శనివారం అని పిలుస్తారు. గమనించాలి. మరి ఈ పరిశుద్ధ శనివారం అనగా విశ్రాంతి దినము, దీన్ని వారు ఆచరించేటటువంటి వారై ఉన్నారు, యూదులైనటువంటి వారు. కాబట్టి విశ్రాంతి దినం రోజున ఏ పని చేయడానికి వీల్లేదు. ఇప్పుడు శిలువ మ్రాను మీద ఉన్నటువంటి ఆయనను ఖచ్చితముగా విశ్రాంతి దినం రాకుండానే ఆయన సమాధి చేసేయాలి. మరి మనకైతే అర్ధరాత్రి 12 దాటితే రోజు మారద్ది, కానీ వాళ్ళకి అలా కాదండి. సాయంకాలం 6 దాటిందంటే కనుక వాళ్ళకి రోజు మారిపోద్ది. రాత్రి 6 గంటల నుంచి తర్వాత రోజు 6 గంటల వరకు, రాత్రి 6 గంటల వరకు ఒక రోజుగా, ఒక దినముగా వారు లెక్క పెడతారు. పగలు రాత్రి అని పిలుస్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు 3 గంటలకు చనిపోయారు. ఆ తరువాత మరి ఇంకొక 3 గంటల్లో మరి 6 అయిపోతుంది ఏ పని చేయడానికి ఉండదు. కనుక ఈ 3 గంటల వ్యవధిలో ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని సమాధి చేయాలి. అక్కడ అందరూ కూడా దూరం నుంచి చూస్తామని, శిష్యులు కూడా దూరంగానే ఉన్నారు. ఈ సమయంలో మనం గమనించాలి, ఆయన సమాధి కార్యక్రమం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఆయన 3వ రోజున తిరిగి లేస్తానని చెప్పాడు, కాబట్టి సమాధి చేయాలి. లూకాసు వార్త 23వ అధ్యాయం 52వ వచనం మనం చూసినట్లయితే కనుక 23:52లో అతడు పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడునూ అంతకు మునుపెన్నడును ఉంచబడలేదు. అంటే మొత్తం మీద గమనించాలి, ఇక్కడ చదివినటువంటి ఈ వచనంలో ఒక వ్యక్తి ముందుకొచ్చాడండి యేసుక్రీస్తు ప్రభువారిని సమాధి చేయడానికి. చాలా అద్భుతమైనటువంటి చరిత్ర. ఆయన ముందుకొచ్చి డైరెక్ట్గా పిలాతు దగ్గరికి వెళ్ళిపోయి అడుగుతున్నాడు, యేసు ప్రభు యొక్క దేహం నాకు కావాలి, నేను సమాధి చేస్తాను అని అడిగాడు. అడిగితే పిలాతు వెంటనే దానికి ఒప్పుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరి వ్యక్తి? హూ ఇస్ ద పర్సన్? యేసుక్రీస్తు ప్రభువారిని సమాధి చేయడానికి ప్రత్యేకింపబడినటువంటి ఈ వ్యక్తి ఎవరు? పరిశుద్ధ గ్రంథంలో చాలా అద్భుతమైనటువంటి వ్యక్తుల చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. మరియమ్మ గారిని తీసుకుంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారికి జన్మనివ్వడానికి ఆమె గర్భాన్ని దేవుడు వాడుకున్నాడు. యోసేపు గారిని గమనించినట్లయితే కనుక మరి సంరక్షకుడుగా చక్కని బాధ్యత యోసేపు గారికి దేవుడిచ్చాడు. అలాగే గాబ్రియేలు దేవదూతను మనం తీసుకున్నట్లయితే కనుక శుభవర్తమానములు తీసుకొచ్చేటటువంటి దేవదూతగా పిలువబడుతుంది. మికాయేలు దేవదూతను మనం తీస్తే కనుక యుద్ధాల సమయంలో మరి యుద్ధము చేసినటువంటి దేవదూతగా కనబడుతుంది. ఇలా మరి దేవదూతలు కావచ్చు, మనుషులు కావచ్చు, ఒక్కొక్కరితో ఒక్కొక్క స్థాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర వహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గొర్రెల కాపరులు వారిదొక పాత్ర, జ్ఞానులు వారిదొక పాత్ర, అలాగే శిష్యులు వారిదొక పాత్ర. ఇలా దేవుని యొక్క పరిచర్యలో ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వాడబడ్డారు. అలాగే మగ్దలేని మరియా, ఈమెది ఒక అద్భుతమైనటువంటి పాత్ర. ఇప్పుడు ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారిని అంతమంది ఉన్నా కానీ సమాధి చేసినటువంటి చరిత్ర ఒక వ్యక్తికి లభించిందండి. ఎంత గొప్ప ఆధిక్యత ఇది! యేసుక్రీస్తు ప్రభువారిని సమాధి చేయడానికి ఒక వ్యక్తి ముందుకొచ్చాడు, చాలా ధైర్యంగా ముందుకొచ్చాడు. ధైర్యంగా పిలాతు దగ్గరికి అడిగాడు. ఆ వ్యక్తి ఎవరు? హూ ఇస్ ద పర్సన్ అంటే కనుక లూకాసు వార్త 23వ అధ్యాయము 50వ వచనం చదివితే ఆ వ్యక్తి పేరు మనకు కనబడుతుంది. లూకాసు వార్త 23:50. అరిమతయియ అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడు ఉండెను. అరిమతయియ అనేటటువంటి ఊరివాడు, అరిమతయియ అను యూదుల పట్టణపు సభ్యుడు. ఈ అరిమతయియ అనేటటువంటి ఊరు ఎక్కడ ఉంది?
పాత నిబంధన గ్రంథంలో రామా అనేటటువంటి పట్టణం మనకు తెలుసు. ఆ రామా అనే పట్టణమే అరిమతయ్య అనేటటువంటి పట్టణం. గమనించాలి, యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణం ఇది అరిమతయ్య. అంటే ఇతని పేరేమిటంటే యోసేపు. మరి ఇతని ఊరి పేరేమిటంటే అరిమతయ్య. ఆ ఊరి పేరు కలిపి ఇతన్ని ఏమంటారంటే అరిమతయ్య యోసేపు అంటారు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో చాలామంది యోసేపులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సంరక్షకుడుగా ఉన్నటువంటి, తండ్రిగా ఉన్నటువంటి ఆయన యోసేపే. మరి ఇక్కడ గమనించినట్లయితే ఈయన యోసేపే. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పుట్టుకకు ముందు, ఆయన పుట్టిన సమయంలో గొప్ప సంరక్షకుడుగా ఆ యోసేపు కనబడుతూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభువు యొక్క శరీరాన్ని భద్రపరచడంలో ఈ యోసేపు కనబడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప ప్రణాళిక అండి దేవుడిది. అక్కడ యోసేపే, ఇక్కడ యోసేపే. ఈ యోసేపు ఎవరు అంటే కనుక అరిమతయ్య అనేటటువంటి యోసేపు. అరిమతయ్య అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడు ఉండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకు వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టు చుండినవాడు. అతడు పిలాతున్న దగ్గరికి వెళ్ళి నాకు యేసు దేహము కావాలి అని అడిగాడు. అడిగిన వెంటనే దానిని కిందకి దింపి మొత్తం మీద అడిగిన వెంటనే మరి పిలాతు ఒప్పుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు సమాధి కార్యక్రమం ఎవరు చేస్తున్నారు? శుక్రవారము ఆయన శిలువ మీద మరణించిన తర్వాత తదుపరి కార్యక్రమాన్ని ఎవరు చేస్తున్నారంటే అరిమతయ్య యోసేపు. విన్నారా ఏ పేరు? వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారికి సమాధి కార్యక్రమం ఎవరు చేశారని అడిగితే మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పేరు ఎవరిదంటే అరిమతయ్య యోసేపు అనే వ్యక్తి మరి ఆయన సమాధి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఈయన గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో చాలా విషయాలు పొందుపరిచారు. కానీ అద్భుతం ఏమిటంటే ఈ వ్యక్తి ఇప్పుడు బయటకు వస్తున్నాడు. ఏ సమయంలో ఎవరిని వాడుకోవాలో ఆయన చిత్తములో ఉంటుంది. దేవుని పరిచర్యలో కావచ్చు, ఆయన పరిచారము చేయడములో కావచ్చు, మందిర పనిలో కావచ్చు, దైవజనునికి సహకారములో కావచ్చు, ఏదైనా కానీ దేవుడు ఒక సమయం నియమిస్తాడు. ఆ సమయంలో మనం వాడబడాలి. దేవుని పనిలో మనం వాడబడవలసిన వారమై ఉన్నాం. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీ సంఘములో నీ పని ఎలా ఉంది? ఏ పనికి నువ్వు వాడబడుతున్నావు? ఏ పాత్రగా నీ వాడబడుతున్నావు? మందిరానికి వెళ్ళి రావడము ఒక ఎత్తు అయితే, మందిరములో మనం వాడబడము ఒక ఎత్తు. మందిరంలో కనీసం చీపురు పట్టుకుని తుడిచినా అది ఆశీర్వాదమే. కుర్చీలు సర్దినా అది ఆశీర్వాదమే. మైకులు సెట్ చేసినా అది ఆశీర్వాదమే. మందిరములో ఏ పని చేసినా కానీ అది ఆశీర్వాదమే. మందిరాన్ని శుద్ధీకరణ చేసే సమయంలో, కడుగుతున్న సమయంలో మనం కూడా మన వంతు బాధ్యత చేయవలసిన వారమై ఉన్నాము. పరిచర్య చేయించుకునే వారము కాదు మనం, పరిచర్య చేసేవారమై ఉన్నాము. పరిచారము చేయించుకునే వారము కాదు, మనము పరిచారము చేసేవారమై ఉన్నాము. నీకు ఎంత ఉద్యోగం ఉన్నప్పటికీ, నువ్వు ఎంత అధికారం అయినప్పటికీ, నీ అధికారము, నీ ఉద్యోగము, నీ హోదా, నీ డబ్బు అన్నీ కూడా మందిరము యొక్క గుమ్మము దగ్గర, చెప్పుల దగ్గర విడిచిపెట్టి నువ్వు రావాలి. నీవు మందిరములో దేవుని బిడ్డవంతే. తారతమ్యాలు లేవు, కులమతాల భేదాలు లేవు, ఆస్తులు అంతస్తుల భేదాలు లేవు. అందరూ మందిరములో ఏకమై ఉండాలి, ప్రభువులో ఇమిడిపోయి ఉండాలి. ద్రాక్షవల్లి ఆయన, తీగలు మనము. నేను ఉన్నవాడిని, నేను గొప్పవాడిని, నాకు డబ్బు ఉంది, నాకు పేరుంది, నాకు హోదా ఉంది, నాకు పదవి ఉంది అనేటటువంటి విషయాలు అక్కడ చట్టించడమే తప్పు. మందిరములో అందరము కూడా ఏకమై ఉండాలి, తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. మందిరం బయట కూడా, మందిరం లోపల మాత్రమే కాదు, మందిరం బయట కూడా మనం ఎలాగ ఉండాలంటే తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా తెలుసా? ఈ అరిమతయ్య యోసేపు ఒక ధనవంతుడు. అరిమతయ్య యోసేపు ఒక ధనవంతుడు అయ్యుండి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సమాధి కార్యక్రమం చేయడానికి ఆయన ముందుకొచ్చాడు. ఎంత గొప్ప క్యారెక్టర్! ఇంకో మాట చెప్పాలంటే ఈ అరిమతయ్య యోసేపు మరియమ్మ గారికి చిన్నాన్న వరస అవుతాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి ఒక రకంగా చెప్పాలంటే తాత వరస అవుతాడు. అరిమతయ్య యోసేపు ధనవంతుడు. అరిమతయ్య యోసేపు తగరం వ్యాపారం చేసేవాడని చరిత్ర చెబుతా ఉంది. బైబిల్లో లేదు కానీ చరిత్ర చెబుతా ఉన్న మాట ఏమిటంటే అరిమతయ్య యోసేపు తగరం వ్యాపారం చేసేవాడంట. మంచి వ్యాపారము లక్షణాలు కలిగిన వాడు, ధనవంతుడు. ఈయన గురించి చాలా అద్భుతమైన విషయాలు, ఒక 6 విషయాలు నేను ఈరోజు మాట్లాడతాను. కానీ ఒక హైలైట్ పాయింట్ ఏమిటంటే సమాధి కార్యక్రమంలో ఈయన ముందుకు రావడం, ఈయన చేతుల మీద సమాధి కార్యక్రమం జరగడం చాలా గొప్ప విషయం కదా. ఎందుకంటే ఆ సమాధే నేడు తెరవబడింది, ఆ సమాధే తెరచిన సమాధిగా ఉంది. అన్ని సమాధులు మూతబడి ఉన్నాయి కానీ యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సమాధి మాత్రమే తెరవబడింది. మరి తెరవబడిందంటే గమనించాలి, ఆ సమాధిని ఏర్పాటు చేసింది ఎవరు తెలుసా?
అరిమతయ్య యోసేపు. మర్చిపోవద్దు అసలు. ఈరోజు కొత్త విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. అరిమతయ్య యోసేపు అనే వ్యక్తి సమాధి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఈయనలో ఉన్నటువంటి మొదటి క్వాలిటీ ఏమిటంటే లూకాసు వార్త 23వ అధ్యాయం 50 వచనంలో మనం చూస్తూ ఉన్నాం. యూదుల పట్టణపు సభ్యుడుగా ఈయన కనబడుతూ ఉన్నాడు. అంటే ఘనత వహించిన సన్హెడ్రిన్ సభకు ఈయన ఒక అధ్యక్షుడు. సన్హెడ్రిన్ సభ ఉంటుంది, యూదుల సభ అంటారు దాన్ని. అంటే ఆ సభలో 70 మంది అధిపతులు ఉంటారు, ఆ అధికారులు ఉంటారు. ఆ అధికారుల్లో ఈయన కూడా ఒక ఆయన. మార్కు సువార్తలో ఇంకా విపులంగా మనకు కనబడుతుంది. చదువుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయము మనం చూసినట్లయితే ఈయన గురించి అక్కడ కూడా చాలా అద్భుతంగా రాశారు. మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనం చదువుదాం దేవుని బిడ్డలారా. గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయ్య యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన యొక్క సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. ఘనత వహించిన ఒక సభ్యుడు. దేనికి సభ్యుడు అంటే సన్హెడ్రిన్ సభకు ఒక సభ్యుడు. అంటే ఒక మంచి ఉద్యోగం ఉంది ఆయనకి, ఒక పదవి ఉంది ఆయనకి. ఎలాంటి పదవి అంటే ఆ 70 మంది యూదుల సభలో వారు నిర్ణయం తీసుకుంటేనే ఏ బిల్లు అయినా పాస్ అవుతుంది. ఆ 70 మందిలో ఒకరు వ్యతిరేకించినా కానీ ఏ బిల్లు పాస్ అవుతుంది. అలాంటి ఒక అధికారి అయ్యుండి అధికారాన్ని పక్కన పెట్టి యేసుక్రీస్తు ప్రభువు వారికి సమాధి కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చాడండి. ఎంత గొప్ప చరిత్ర. ఇక రెండవదిగా మనం గమనిస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయము 57లో మనం చూస్తే మత్తయి సువార్త 27:57 ప్రకారము ఆయన గురించి రాయబడినటువంటి మాట, యేసు శిష్యుడుగానున్న అరిమతయ్య యోసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి, జాతక నోట్ చేసుకోండి, అన్ని కూడా ధనవంతుడుగా పిలవబడుతున్నాడు. ఒక పక్కన ఒక అధికారిగా పిలవబడుతున్నాడు లూకాసు వార్త 23:50 ప్రకారం. అలాగే మార్కు సువార్త 13:43 ప్రకారం ఒక అధికారిగా పిలవబడుతూ ఉన్నాడు. ఎలాంటి అధికారి అంటే ఘనత వహించినటువంటి అధికారి. రెండవది ధనవంతుడు ఈయన. అంత మాత్రమే కాదు, ఈయన శిష్యుడిగా కూడా పిలవబడుతున్నాడు. మూడవదిగా మనం గమనిస్తే కనుక యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త ఇక్కడ కూడా మత్తయి సువార్త 27:57లో కూడా మనం చూసాము శిష్యుడిగా కనబడుతున్నాడు. కానీ ఎలాంటి శిష్యుడు అంటే యోహాను సువార్త భక్తుడైన యోహాను చాలా స్పష్టంగా ఈయన గురించి మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 38వ వచనం, అటు తర్వాత యూదుల భయము వల్ల రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయ్య యోసేపు. చూసారా? అంటే ఈయన ఎలాంటి శిష్యుడు అంటే రహస్య శిష్యుడు. రహస్య శిష్యుడు బయటకు వచ్చేసాడు. ఇప్పుడు ఉన్నారా మీలో రహస్యముగా మందిరానికి వెళ్ళేటటువంటి వారు, రహస్యముగా ప్రార్థన చేసుకునేవారు, రహస్యముగా సిద్ధపడేవారు ఉన్నారా? ఉంటారు, చాలామంది ఉంటారు. దేవుని మహిమ కలుగును గాక. నా సాక్ష్యములో ఒక అద్భుతమైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక అన్య జనాంగములో నుంచి దేవుడు నన్ను రక్షించుకున్నాడు. మా చిన్న వయసులో మరి మా తల్లిగారు రహస్యముగా ప్రార్థన చేసేవారు. ఎక్కడ ప్రార్థన చేశారు చెప్పమంటారమ్మా? బాత్రూంలో ప్రార్థన చేసేవారు. బాత్రూంలో మోకరించి ప్రార్థన చేసేవారు. ఆ రోజు ఆ తల్లి అలా ప్రార్థన చేసింది కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. దేవుని సేవలో బహుబలముగా వాడబడడానికి దేవుడు కృప చూపించాడు. తల్లులారా వినండి, మీ బిడ్డల జీవితాలు బాగుపడాలంటే, మీ బిడ్డల జీవితాల్లో ఆశీర్వాదం కావాలి అంటే, మీ బిడ్డల జీవితాలు మలచబడాలంటే, మీ బిడ్డల జీవితాలు ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళాలి అంటే, వారికి ఉన్నటువంటి బాధలు, బలహీనతలు, ఇబ్బందులు, ఇరుకులు పోవాలి అంటే నీవు మోకరించి ప్రార్థన చేయాలి. నీ బిడ్డ భవిష్యత్తు మారాలి అంటే కనుక తల్లిగా నీ ప్రార్థన అవసరమై ఉన్నది. తల్లి ప్రార్థన బిడ్డ భవిష్యత్తును మార్చివేస్తుంది. దీంట్లో ఏమాత్రము తిరగలేదు. దానికి నేనే సాక్ష్యం. దేవునికి మహిమ కలుగును గాక. అలా నా తల్లి రహస్యముగా ప్రార్థన చేసింది. ఎందుకో తెలుసా? మా నాన్నగారికి ఇష్టం లేదు. ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి ఆయన మారిపోయారు. చక్కగా ఆయన కూడా అద్భుతంగా ప్రార్థన చేసుకుంటారు. మార్చాడు దేవుడు. ఎలాంటి వారినైనా మార్చేస్తాడు. పౌలు గారిని ఒకప్పుడు సౌలుగా ఉన్నాడు, ఆయన పౌలుగా మార్చేశాడు. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నట్టుగా మార్చేశాడు. క్రైస్తవులను చంపాలని బయలుదేరినటువంటి వ్యక్తి, క్రైస్తవ్యం లేకుండా చెయ్యాలన్న వ్యక్తి ఎలా మారిపోయాడు తెలుసా? బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము, అయ్యో నేను సువార్త ప్రకటింపకుండి నేను నాకు శ్రమ అన్నట్టుగా మారిపోయాడు. మన దేవుడు ఎవరినైనా మార్చేస్తాడు. వాటిని ద్రాక్షరసంగా మార్చివేసేసాడు, మారాను మధురంగా మార్చివేశాడు. ఓ తల్లి, నీ బిడ్డ మారట్లేదని నువ్వు బాధపడుతున్నావు కదా, నీకు ఒక శుభవార్త, నీ బిడ్డ మారబోతున్నాడు.
చెల్లి, నీ భర్త మారలేదని నువ్వు బాధపడుతున్నావు కదా, నీ భర్త కూడా మారతాడు. కంగారు పడద్దు, ప్రార్థన చేయి, ప్రార్థన స్థాయి పెంచు. ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేయించబోతూ ఉన్నాడు. ఇక్కడ గమనించాలి, అరిమతయి యోసేపు ఎలా ఉన్నాడంటే రహస్య శిష్యుడిగా ఉన్నాడు. దేవుని సేవకునిగా నేను కోరుకుంటున్నాను, రహస్య శిష్యులుగా ఉన్న వారందరూ కూడా బహిరంగముగా వచ్చునుగాక. రహస్యముగా ప్రభువుని ఆరాధిస్తున్న వారందరూ కూడా బహిరంగముగా రావడానికి దేవుడు కార్యము జరిగించునుగాక. ఆమేన్. రహస్య శిష్యుడిగా కనబడుతూ ఉన్నాడు. మొదటగా మనం గమనిస్తే కనుక ఈయన ఒక అధ్యక్షుడు, సభకు అధ్యక్షుడు. రెండవది ధనవంతుడు. మూడవది రహస్య శిష్యుడు. నాలుగవది ఈయన ప్రభు పని కొరకు తెగించిన వాడుగా కనబడుతున్నాడు. తెగింపు ఉండాలి. దేవుని పనిలో ఏముండాలంటే తెగింపు ఉండాలి. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనం. ఎవరైనా అరిమతయి యోసేపు ఏం చేశాడు? ఈయన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమాధి కార్యక్రమం చేశాడు. యోహాను సువార్త, మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనం చదువుకుందాం. కనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళని తెగించాడు. పిలాతు ఏం చేస్తాడని భయపడలా, తెగించాడు. కాబట్టి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనలో తెగింపు ఉండాలి. గమనించాలి, బైబిల్ గ్రంథములో అకులా ప్రిస్కిల్లా గురించి చాలా అద్భుతమైనటువంటి విషయాలు రాయబడ్డాయి. వారు దేవుని సువార్త పనికి తెగించి ముందుకు వెళ్ళారు. తెగింపు ఉండాలి. దేనికైనా తెగింపు ఉండాలి. చావైనా రేవైనా ఏవైనా కానీ ప్రభు పనిలో బలంగా వాడబడవలసినదే మన పని అయి ఉన్నది. రేపటి దిన మన పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత లెక్క అడుగుతాడు ఆయన. ఆ లెక్కకు మనము సమాధానం చెప్పాలి. నా కొరకు ఎంతమందిని నువ్వు రక్షించావు, నా కొరకు ఎన్ని ఆత్మల రక్షణ కార్యము నువ్వు చేశావని అడిగితే ఏం చెప్పాలి? ఆత్మల రక్షణ కార్యము, రక్షణ భారం అనేది సేవకునికి మాత్రమేనా? విశ్వాసులకు లేదా? ఉంది. నీవు రక్షణ పొందుకుంటే సరిపోతుందా? నీ భర్త పరిస్థితి ఏంటి? నీవు రక్షణ పొందుకుంటే సరిపోతుందా? నీ బిడ్డల పరిస్థితి ఏమిటి? నువ్వు రక్షణ పొందుకుంటే సరిపోతుందా? నీ బంధువుల పరిస్థితి ఏమిటి? నువ్వు రక్షణ పొందుకుంటే సరిపోతుందా? నీ ఇరుగు పొరుగు వారి పరిస్థితి ఏమిటి? వారు కూడా రక్షణ పొందుకోవాలి కదా. పొందుకోవాలంటే నువ్వు పని చేయాలి కదా. ప్రభు గురించి మాట్లాడుతున్నావా ఎప్పుడన్నా? ప్రభు గురించి చెప్తున్నావా ఎప్పుడన్నా? సాక్ష్యం చెప్తున్నావా ఎప్పుడన్నా? చెప్పాలి. ప్రభు పనిలో మనం కూడా ముమ్మరముగా వాడబడవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ తెగించాడు. పిలాతు ఏమనుకున్నా పర్లా అని తెగించాడండి. అంత మాత్రమే కాదండి, ఈయనలో ఉన్నటువంటి 5వ లక్షణము దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచిన వాడుగా మనకు కనబడుతున్నాడండి. రాజ్యము, ఆయన రాజ్యము కొరకు ఎదురు చూసేవారముగా ఉండాలి. ఆయన త్వరగా రానయ్యున్నాడు. ఆయన మధ్యాకాశంలోనికి ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం ఎగిరి మేఘం ఎక్కాలి అంటే మనము కనిపెట్టుకుని ఉండాలి. అంటే ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. 23వ అధ్యాయం లోకసభ 23:51 మనం చూస్తే కనుక దేవుని రాజ్యం కొరకు ఎదురు చూశాడు. అతడు సజ్జనుడును నీతిమంతుడయ్యుండి వారి ఆలోచనకు వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండేవాడు. అంటే 5వ మాట ఏమిటంటే దేవుని రాజ్యం కొరకు కనిపెట్టేటటువంటి వాడు. ఇక 6వదిగా ఈయనటువంటి లక్షణం ఏమిటంటే ఇప్పుడు మనం చదివినటువంటి లోకాసు వార్తలో ఉన్నది సజ్జనుడు నీతిమంతుడు. అంటే నీతిమంతుడుగా ఈయన ఉన్నాడు, అలాగే సజ్జనుడుగా ఈయన ఉన్నాడు. అంటే మొత్తానికి ఎన్ని విషయాలు ఉన్నాయంటే ఈయనలో 6 విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఒక అధికారిగా కనబడుతున్నాడు, ధనవంతుడుగా కనబడుతున్నాడు, మూడవదిగా రహస్య శిష్యుడుగా కనబడుతున్నాడు, నాలుగవది తెగించేవాడుగా ఉన్నాడు, 5వది దేవుని రాజ్యం కొరకు కనిపెట్టేవాడుగా ఉన్నాడు, 6వది నీతిమంతుడు అలాగే సజ్జనుడు. అలాంటి వాడు ఏం చేశాడంటే కనుక యేసుక్రీస్తు ప్రభు వారిని సమాధి చేయడానికి ముందుకు వచ్చాడండి. ఏ ఒక్కరు ముందుకు రాలా, ఆయనే వచ్చాడు. ఎప్పుడైతే ఆయన వచ్చాడో ఆయనతో పాటు మరొక వ్యక్తి యాడ్ అయ్యాడండి. అతను ఎవరంటే నికోదేము. ఒక అధికారి ఈయన కూడా నికోదేము అలాగే మరి ఈ యొక్క అరిమతయి యోసేపు ఇరువురు కలిసి యేసుక్రీస్తు ప్రభు వారిని సమాధి కార్యక్రమములో మరి వాళ్ళు ఉన్నట్టుగా యేసయ్యను సమాధి చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం స్పష్టంగా చూస్తున్నాం. దీని గురించి యోహాను సువార్త 19వ అధ్యాయము 39 నుంచి చాలా స్పష్టముగా ఈ సమాధి కార్యక్రమము గురించి రాశారు. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడూ ఉంచబడని కొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినమున యూదులు సిద్ధపరచు దినమైనందున ఆయనను దానిలో పెట్టేశారు. అంటే ఈ యొక్క నికోదమైన వ్యక్తి 150 సేర్ల ఎత్తు కలిగినటువంటి బోలాన్ని తీసుకొచ్చండి ప్రభు శరీరానికి పూశారు. అలాగే సన్న నారబట్ట చుట్టారు. ఇద్దరూ కలిసి చేసినటువంటి సమాధి కార్యక్రమం. కానీ చిత్రం ఏంటంటే కొత్తగా తవ్వించిన సమాధి ఉందంటే అక్కడ
అద్భుతం ఏమిటంటేనండి, ఆ కొత్తగా తవ్వించిన సమాధి ఎవరిది ఇంతకేనే? అంటే ఆ సమాధిలో ఎవ్వరు ఇప్పుడు దాకా ఎవరిని పెట్టలేదు. అంటే ముందుగానే తవ్వించుకున్నటువంటి ఒక వ్యక్తి ఎవరో మొత్తం మీద. ఆయన గురించి కూడా ఒకసారి మనం తెలుసుకోవాలి. మత్తయి సువార్త 27 అధ్యాయము ఆయన ఎవరో చూద్దాం. 27 అధ్యాయము 59వ వచనము 60వ వచనము. అంటే ఎవరో మొత్తం మీద ముందుగానే సిద్ధం చేసి ఉంచుకున్నారు ఆ సమాధి పోకుండానే. 59, 60. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి పోయాను. ఏమండి చిత్రం ఏమిటంటే అరిమతయి యోసేపు గారే ఆ సమాధిని తన కొరకు తవ్వించుకున్నాడు. ఎందుకని ఆ సమాధిలోనే యేసయ్యను పెట్టారు. ఒక ధనవంతుని సమాధిలో ఆయనను పెట్టడం ఇది కూడా ఒక ప్రవచనమే. యెషయా గ్రంథం 53:9 ఈ ప్రవచనం ఉంది. ఎంత గొప్ప ధన్యత! ధనవంతుని సమాధిలో ఆయన్ను పెట్టడం. సమాధి తవ్వించుకున్న ఆయనే ఆ సమాధిలోనికి యేసుక్రీస్తు ప్రభు వారిని పెట్టడం. ఇప్పుడు ఆ సమాధి తెరవబడింది. అంటే యేసు ప్రభువుని సమాధి చేసింది ఎవరు అంటే కనుక ఆ సమాధి కార్యక్రమంలో మరి ముఖ్య పాత్ర ఎవరిది అంటే అరిమతయి యోసేపు. ఆయనకి సపోర్ట్గా ఎవరున్నారంటే కనుక నికోదేము ఉన్నారు. మరి ప్రభు పనిలో మనం కూడా ఇటు రీతిగా బలంగా వాడబడే ధన్యత దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. నాయన అరిమతయి యోసేపు అలాగే నికోదేము గురించిన విషయాలు మీరు మాతో మాట్లాడారు ప్రభు. నాయన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, వారి యొక్క బలహీనతలను తొలగించమని, బలపరచమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.